తెలంగాణ ఏసీబీ అధికారులు తాజాగా ఓ హెచ్చరిక జారీ చేశారు. నకిలీ అధికారుల గురించి తెలియజేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఏసీబీ అధికారులమంటూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వసూళ్లు చేయటం మా దృష్టికి వచ్చిందని ఏసీబీ తెలిపింది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. ఏసీబీ అధికారులు ఎవరి వద్ద నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేయరు. ఏసీబీ డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటివి నమ్మవద్దని ఏసీబీ అధికారులు కోరారు. నకిలీ ఏసీబీ అధికారిపై ఖమ్మం టేకులపల్లి పిఎస్లో కేసు నమోదైన విషయం ప్రస్తావిస్తూ కూడా ఏసీబీ అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగి సామాన్య ప్రజలకు ఏవైనా నకిలీ కాల్స్ వస్తే వారు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సంప్రదించాలని కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్స్ కు కూడా సమాచారం అందించవచ్చని, ఏసీబీ తెలంగాణను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ల ద్వారా కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని కూడా అధికారులు వివరించారు. ఇలాంటి ఫిర్యాదులు చేస్తే బాధితుల డీటెయిల్స్ గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు హామీ ఇచ్చారు.